డ్రగ్స్ మాఫియాతో లింకులు, టాలీవుడ్ సహచరులతో డ్రగ్స్ సంబంధాలు, సోదరులతో ఈ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు రవితేజపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 3.5 గంటల నుంచి ఏకధాటిగా ఈటలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పుడు సమయం 5 కావస్తోంది. ఇంకా గంటలు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఇంకా రవితేజ బయటికి రాలేదు. మరి పూరీని చేసినట్టుగా 11 గంటలు విచారిస్తారా, లేదంటే ఇంకా ఎక్కువ విచారిస్తారా, లేదంటే ఆ లోపే పంపించేస్తారా అని ఇప్పటికైతే ఉత్కంఠ నెలకొంది. బలమైన ఆధారాలు చూపించడంతో రవితేజ మరి సిట్ ఆఫీస్లో ఊకొడుతున్నారా లేక ఉలిక్కి పడుతున్నారా? సిట్ ఆఫీస్లో అసలు ఏం జరుగుతోంది? కాల్విన్ జీషాన్తో ఎన్నాళ్లుగా పరిచయం ఉంది? వీరిద్దరితో ఎలాంటి రిలేషన్ ఉంది? ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లలో కాల్విన్తో మీకు పనేంటి? డ్రగ్స్ మీరొక్కరే తీసుకునేవారా? మీకు సహచరులు ఎవరు? ఇటువంటి ప్రశ్నలు సిట్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే పూరితో విదేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్లేవారు? షూటింగ్ లేని సమయాల్లో గోవా, బ్యాంకాక్లో ఎలాంటి పార్టీలు చేసుకునేవారు? పూరి ద్వారానే ముమ్మాయిత్ చార్మి పరిచయం అయ్యారా? మీ సోదరులతో డ్రగ్స్ రిలేషన్ ఉందా? భరత్ మీకోసమే డ్రగ్స్ సప్లయర్గా అవతారం ఎత్తాడన్నది నిజమేనా? రఘుకు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో లింక్స్ కొనసాగుతున్నాయా? 7 ఏళ్ల క్రితం అరెస్టును మీరు తప్పించుకున్నారా అంటూ రవితేజను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. సిట్ విచారణపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రోహిత్ నాంపల్లి అబ్కారీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రోహిత్. సంధ్య, ఈ రోజు 9వ రోజు రవితేజ విచారణ కొనసాగుతోంది. ఉదయం రవితేజ నిజంగానే దూసుకుంటూ వచ్చారు. మరి ఆయన వెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడి వెళ్తారా, లేకపోతే మౌనంగానే వెళ్తారా అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రవితేజ గురించి ఇప్పటి వరకు చూశారు. రవితేజ తమ్ముళ్ళు మాత్రమే డ్రగ్స్కి అలవాటు పడున్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, మత్తుకు అలవాటు పడ్డారు. కానీ రవితేజకు సంబంధాలు లేవు అనే మాటలే మనకి ఎక్కువ వినిపించాయి. కేవలం రవితేజ తమ్ముళ్ళ వల్లే రవితేజకు చెడ్డ పేరు వస్తుందని రవితేజ చాలాసార్లు బాధపడుతూ ఉండేవాడిని. ఎప్పుడైతే రవితేజకు ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి నోటీసులు అందుకున్నారో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా హట్ అయ్యారు. అండ్ సినీ పరిశ్రమలో కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఈ రోజు సిట్ అధికారుల ముందు రవితేజ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ కొనసాగుతున్న సమయంలోనే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు పోలీస్ రిమాండ్కి తీసుకుని వాళ్ళని విచారించేటప్పుడు కూడా రవితేజ పేరు అండ్ రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజు పేరు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నేపథ్యంలో విచారణ అయితే మాత్రం చాలా సీరియస్గానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ రవితేజను ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఏంటని కూడా చూసినట్లయితే, రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఎటువంటి సంబంధాలు ఉండేవి? పూరితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ ఏ విధంగా మారింది? అండ్ రఘు, భరత్లతో ఎటువంటి సంబంధాలు ఉండేవి? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ ఏంటి? కేవలం డ్రగ్స్ గురించే వాళ్ళతో విభేదాలు వచ్చాయి. ఈ వివరాలను కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ భరత్ డ్రగ్స్కి ఎందుకు బానిసయ్యాడు? భరత్ డ్రగ్స్కి సంబంధించి మీ వాళ్ళే భరత్ డ్రగ్స్ సప్లయర్గా మారాడా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా రవితేజను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులు రవితేజ్ని అడుగుతున్నప్పుడు రవితేజ్ కూడా చాలా సమాధానాలకు మౌనమే సమాధానంగా చెబుతున్న సందర్భంలో జీసాన్ దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని రవితేజ్కు చూపించి రవితేజ్ దగ్గర నుంచి నిజాలు రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. సో జీసాన్ చెప్పిన వివరాలను రవితేజ్కు చూపించిన తర్వాత చాలా విషయాలు రవితేజ సిట్ అధికారులకు చెబుతున్నట్టుగానే తెలుస్తుంది. కొత్తగా పేర్లు కూడా రవితేజ చెబుతున్నట్టుగా తెలుస్తుంది. జీసాన్కి రవితేజ్కు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. జీసానే కెల్విన్ని రవితేజ్కు పరిచయం చేశాడు. సో కెల్విన్తో రవితేజ్కు పరిచయం ఏర్పడిన తర్వాత ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకునేవారు? పూరి జగన్నాథ్ ఇంట్లో పార్టీలు జరుగుతూ ఉండేవా? పూరి జగన్నాథ్తో స్టోరీ గురించి డిస్కషన్స్ జరిగేటప్పుడు ఎటువంటి పార్టీలు జరుగుతుండేవి? విదేశాలకు ఎంత తరచుగా వెళ్తూ ఉండేవారు? విదేశాలకు ఎవరెవరు కలిసి వెళ్తూ ఉండేవారు? కెల్విన్ కూడా మీరు విదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేవాడా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా రవితేజ ముందు ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ రవితేజ్ గురించి మనం మాట్లాడినప్పుడు రవితేజ మదర్ మాట్లాడారు, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి విచారణకనే సిద్ధంగా ఉన్నాడు, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రవితేజ సిద్ధంగా ఉన్నాడు అని. సో మరి ఈ రోజు విచారణ కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పుడు రవితేజ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సిట్ అధికారులు సేకరిస్తారా లేదా? రవితేజ్ను సుదీర్ఘంగా విచారిస్తారా? 10 గంటల పాటు 11 గంటల పాటు విచారించారు మిగతా వాళ్ళందరినీ కూడా. పూరి జగన్నాథ్ని కానీ, సుబ్బరాజన్ కానీ, నవదీప్, తరుణ్ వీళ్ళందరినీ కూడా ఎక్కువసేపు విచారించారు. సో రవితేజ పేరు కూడా ఇక్కడ మనకి ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో రవితేజను ఎంతసేపు విచారిస్తారు? రవితేజ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి సమాచారాన్ని రాబడతారు? ఎవరెవరి పేర్లు రవితేజ దగ్గర నుంచి వెల్లడయ్యే అవకాశం ఉంది అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఒకవైపు అబ్కారీ భవన్లో 5వ ఫ్లోర్లో రవితేజ ఇంట్రాగేషన్ చాలా సీరియస్గా కొనసాగుతుంటే బయట ఫ్యాన్స్ పడిగాపులు కూడా అంతే విధంగా ఉన్నాయి. రవితేజ మాకు ప్రాణం, రవితేజను చాలా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాం. సో రవితేజకి అడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. రవితేజ తమ్ముళ్ళకే డ్రగ్స్తో సంబంధం ఉంది, కానీ రవితేజకి మాత్రం సంబంధం లేదు అని
సుదూరం నుంచి 700 కిలోమీటర్లు దాటి ఇంచుమించు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ దూర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుని రవితేజ కోసం పడిగాపులు కాస్తున్నారు ఫ్యాన్స్. సో అంటే ఒక హీరోగా, తెరపైన హీరోగా కనిపించే ఒక వ్యక్తిని బయట అభిమానులు ఎంతగా అభిమానిస్తుంటారు, ఎంత ఫాలో అవుతూ ఉంటారు అనేది మనకి వీళ్ళని బట్టి చూస్తుంటేనే తెలుస్తుంది. సో అంత అభిమానులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సినీ తారలు అంతే పారదర్శకంగా ఉండాలి, అంతే ఆదర్శంగా ఉండాలి. సో కాబట్టి రవితేజ్ ఈ రోజు సిట్ అధికారులు మీరు బ్లడ్ శాంపిల్స్ ఇస్తారా అని అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన అంగీకరిస్తారా, నిరాకరిస్తారా అన్నది కూడా చూడాలి. ఇప్పటికే మనం సినీ పరిశ్రమలో కొంతమంది ప్రోగా మాట్లాడుతూ ఉంటే, కొంతమంది సిట్ అధికారులకు ప్రోగా మాట్లాడుతూ ఉంటే, కొంతమంది సిట్ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని కూడా చూసాం. కేవలం సినీ పరిశ్రమను టార్గెట్ చేసుకుందని కొంతమంది విమర్శిస్తూ ఉంటే, సినీ పరిశ్రమనే కాదు ఎవరెవరికైతే మాదక ద్రవ్యాలతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు రావాలి, వాళ్ళందరినీ కూడా విచారించాలి. ఒకవేళ ఏ తప్పు చేయనప్పుడు మీరు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మీకు ఇబ్బంది ఏంటి, విచారణకు హాజరు కావడానికి ఇబ్బంది ఏంటి, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న ముమైత్ ఖాన్ చూస్తాం. ముమైత్ ఖాన్ శాంపిల్స్ ఇస్తారని అడిగినప్పుడు ఆమె ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేశారు, కానీ అవసరమైతే తీసుకుంటామన్నారు. చార్మిని శాంపిల్స్ ఇస్తారంటే ఆమె ముందే, విచారణ కంటే ముందే బ్లడ్ శాంపిల్స్ బలవంతంగా తీసుకోకూడదు అని ఆమె కోర్టుకు వెళ్ళింది. కానీ రవితేజ్ మాత్రం ఎలాంటి కోర్టును ఆశ్రయించలేదు. కానీ అధికారులకు మాత్రం ఈరోజు అధికారులు అడిగితే శాంపిల్స్ ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. అండ్ రవితేజ ఇంట్రాగేషన్ ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది అనేది కూడా మనం చూడాలి. చాలా ప్రశ్నలు రవితేజ్కి. విదేశాల్లో ఎవరెవరు కలిసి వెళ్తూ ఉండేవారు అంటే కాక్టైల్ గురించి కూడా, అంటే స్పెషల్ డ్రింక్ గురించి మనం మాట్లాడుకున్నాం, వాటి గురించి కూడా రవితేజ్ను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జిసాన్ కూడా చాలా ప్రధాన సూత్రధారి, కెల్విన్ ప్రధాన సూత్రధారి. కెల్విన్తో జిసాన్ కొన్ని వందల సార్లు కలిశాడు. జిసాన్తో రవితేజ్కు కొన్ని సంవత్సరాలుగా సంబంధం ఉంది. జిసాన్ కెల్విన్ని పూరికి రవితేజ్కు పరిచయం చేశాడు. అండ్ జిసాన్ చెప్పాడు శ్రీనివాస్ చాలాసార్లు వచ్చి డ్రగ్స్ తీసుకువెళ్ళేవాడని. సో శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకువెళ్ళి ఇంకెవరెవరికి అలవాటు చేశాడు అంటే రవితేజ్కి అలవాటు చేసింది ఎవరు, రవితేజ్ దగ్గర నుంచి ఇంకెవరెవరికి అలవాటు అయ్యాయి, అండ్ ఇప్పటికీ డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారా, గతంలో తీసుకుని మానేశారా, ఇలాంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం చాలా సీరియస్గా కొనసాగుతోంది. ఎంతసేపు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే మాత్రం ఎలాంటి ప్రెస్ నోట్ను రిలీజ్ చేయలేదు. ప్రతిరోజు కూడా అధికారికంగా ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేస్తారు. ఈ రోజు ఎంతమందిని విచారించారు, ఏ బృందం విచారించింది అనేది మరికొద్ది సేపట్లో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ రవితేజ్ను బ్లడ్ శాంపిల్స్ అడిగారా, దానికి రవితేజ్ ఎటువంటి సమాధానం చెప్పాడన్నది కూడా మరికొద్ది సేపట్లో అధికారులు వివరించబోతున్నారు. సంధ్య. రైట్ రోహిత్.